ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. వచ్చే 5 ఏళ్లలో ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా అడుగులు వేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సిఐఐ ఉమ్మడి భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తూ పరిశ్రమల శాఖ జీవో నంబర్ 58ని విడుదల చేసింది. ఫోరం చైర్మన్గా మంత్రి నారా లోకేష్ నియామకమయ్యారు. వారం రోజుల్లో జీవో విడుదల చేస్తామని సిఐఐ సదస్సులో మంత్రి లోకేష్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. 2 ఏళ్ల కాల పరిమితితో ఫోరం పనిచేయనుంది. పెట్టుబడులకు ఆకర్షించేందుకు ప్రభుత్వం పారిశ్రామికవేత్తల మధ్య అనుసంధానకర్తగా ఫోరం వ్యవహరించనుంది. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని ఆర్టీజీఎస్ శాఖ సమన్వయం చేయనుంది. రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూల వాతావరణం, పారిశ్రామికవేత్తలకు సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కోసం ఇప్పటికే ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డును ప్రభుత్వం పునరుద్ధరించింది. వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది.